దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ కుడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. యోబు పుస్తకము 11వ అధ్యాయము 14 వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల దానిని నీవు విడిచిన ఎడల నీ గుడారములలో నుండి గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల దుర్మార్గమును కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నీవు సంతోషించదవు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పాపము నీ చేతిలో ఉండటం చూచి దానిని విడిచిన ఎడల నీ గుడారములో దుర్మార్గమును కొట్టివేసిన ఎడల నీవు నిర్దోషిగా ఉంటావు. రెండోదిగా నీవు సంతోషిస్తావు అంటాడు. చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. చేతిలో ఉన్న పాపం అనగా సిగరెట్టు, చుట్ట, బీడీలు, పానుపరాగు, మందు, చేత్తో చేసి పాపాలు, ఇలాంటివి చేతితో ఏ పాపమైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావో దానిని విడిచిపెట్టాలి. అలాగే చేతులతో చేసే పాపం అనగా కుడి చెయ్యి మేలు అని తెలిసి కూడా మేలు చేయటం లేదు, అది పాపం. ఆ పాపాన్ని విడిచిపెడితేనే ఏ దీవెన లేదని బాధపడుతున్నావో, ఏ దీవెన లేదని దుఃఖపడుతున్నావో, ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో ఆ దీవెనలన్నీ ఇచ్చి దేవుడు సంతోషింప చేస్తాడు. కుడి చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మేలు అని తెలిసి నువ్వు మేలు చేయటం లేదు, అది పాపం. ఈ చేతుల్లో పాపాన్ని విడిచిపెట్టినప్పుడే నిర్దోషత్వము అనగా పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత అన్ని ఆశీర్వాదములు పొందటానికి యోగ్యత. అన్ని రకాల దీవెనలు పొందుకొని సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలాగే మీ గుడారములో దుర్మార్గమును విడిచిపెట్టాలి. గుడారం అనగా ఒకటి శరీరంలో పాపాన్ని విడిచిపెట్టాలి. గుడారం అనగా రెండోది ఇల్లు. నీ ఇంటిలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ ఇంటిలో వాస్తును నువ్వు చూస్తున్నావేమో, వాస్తుని నువ్వు చూసావు అంటే దేవుడు నేను చెయ్యి విడిచిపెడతాడు. అవి సైతాను పద్ధతులు. యేసై ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు. వాస్తు అంటే అర్థం ఏంటంటే వస్తువు ఎక్కడ పెడితే మనకు అనుకూలంగా ఉండిద్దో చూసుకుని అక్కడ పెట్టుకోవటమే వాస్తు అంటారు. ఉదాహరణకి ఇటు కిటికీ పెడితే గాలి మనకు బాగా వచ్చింది, ఇటు వాకిలు పెట్టుకుంటే గాలి బాగా వచ్చింది. ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటే మనకి దగ్గరగా ఉంటుంది అని చూసుకొని మనకి అనుకూలంగా పెట్టుకోవటమే వాస్తు అంటారు. ఎవడో చెప్పినట్టు పెట్టడం కాదు. నీకు కుడి చేయి ఓటం అనుకో, ఎవడో చెప్పాడు కుడి చేయి ఓటం అయితే ఎడ చేయి పెట్టుకుంటే కుడి చేయి వచ్చింది. ఇంటిలో ఒకవేళ వాస్తును నువ్వు చూస్తున్నావేమో, సిద్ధాంతాలు అనుసరిస్తున్నావేమో, ఇంటిలో ఒకవేళ ఈ విగ్రహాలకు సంబంధించిన పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు ఒకవేళ ఏమన్నాయేమో, గడపర ఒకటి అడ్డంగా వేయటం, గారమండలో తీసుకొచ్చి సూర్యులు పెట్టడం, ఈ పిచ్చి పనులన్నీ చేస్తా ఉన్నావేమో. నీ గుడారం అనే ఇంటిలో దానిని కొట్టివేయాలి, దానిని విడిచిపెట్టాలి. అసలు నీకు ఆ మైండ్లో రాకూడదు. ఈ వస్తువు ఇటు ఉండకూడదు, రాకూడదు. నీకు ఎలా నచ్చితే అలా పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. మీ అమావాస్య ఉత్సవములు
చేతుల్లో ఉన్న పాపం అంటే ఏంటో ఆ సందర్భంలో చెప్పాడు. మీ అమావాస్య ఉత్సవము అంటే పండుగ. అమావాస్య ఉత్సవములు అంటే ఈరోజు పౌర్ణమి అని ఊరికి వెళ్ళొచ్చు అని, అమావాస్య అని ఊరికి వెళ్ళకూడదని, వ్యాపారం చేసుకుంటే మంచిదని ఒక ఆయన చెప్పునేరకుండా తిరణాలకి వెళ్ళి బూరులు అమ్ముకుంటా ఉన్నాడు. తిరణాలకి వెళ్ళగాక అని చెప్పా. ఆ సైతం తిరుగుతూ ఉంటుంది అక్కడ, అది పట్టిద్దని చెప్పా, జీవితం నాశనం అవుతుంది. మనం దూరంగా ఉండి అమ్ముకుంటామన్నా అన్నమాట అంటే మనకి ఆడ కుదిరిద్ది మనకి అని చెప్పి తిరణాలకి వెళ్ళి బురుగులు అమ్ముకుంటున్నాడు. తిరణాలు బురుగులను నిమ్మకాయ పిండుకొని మసాలా అంటారా, బురుగు మసాలా అమ్ముకుంటున్నాడంట. జరిగింది తెలుసా? దెయ్యం పెట్టి తాగుబోతే అయిపోయాడు. అసలు మందిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాడు. దైవజనుడు వెళ్ళొద్దు అన్నాడంటే వెళ్ళకూడదు, ఇక అంతే. చేయొద్దు అన్నాడంటే చేయకూడదు. దైవ సేవకుని మాట దేవుని మాట అని ఎప్పుడైతే మాటకు లోపడతావో నువ్వు దీవించబడతావు. మీ బంధువులు రమ్మంటారు, మా ఊర్లో తిరణాలు జరుగుతున్నారా అని. అసలు వాడు ఫోన్ కూడా ఎత్తకూడదు. నోరు మూసుకో, నువ్వు పోవటం ఎక్కువ. మన తిరణాలు రమ్మంటే జ్ఞానం లేదు నీకు. ఆ సైతాను పండుగలు నన్ను రమ్మంటే ఏంటి జ్ఞానం లేదు నీకు, వెళ్ళకూడదు. మా ఊర్లో గుడి కట్టారు, గుడి ప్రతిష్ఠిస్తున్నారు, రండి పిలుస్తారు, వెళ్ళకూడదు. అసలు వెళ్ళేమంటే ఆ దెయ్యం నీకే పట్టిద్ది, అందరిని విడిచిపెట్టి. ఈ అమావాస్య ఉత్సవములు అంటే ఇవి. వాటి జోలికి వెళ్ళకూడదు. పౌర్ణమని అమావాస్య అని వాటిని పాటించకూడదు. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనకు మేలే జరిగేది, కీడు జరగదు. దేవుడు మనకు తోడై ఉంటాడు. నువ్వు పాటిస్తేనే దేవుడు నీతో రాడు, సైతాన్ వస్తాడు. అవి పాటించకుండా నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే దేవుడు నీకు తోడుగా వస్తాడు. మేలే జరిగింది, కీడు జరగదు. ఈ అమావాస్య ఉత్సవములు అనగా ఇవి. ఈ సిద్ధాంతాలకు సంబంధించినవి, విగ్రహానికి సంబంధించినవి చూడకూడదు, వాటిని పట్టించుకోకూడదు. ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. నాకు చెప్పగాగల బాబా, నాకు తెలుసు ఏనే, నువ్వు చెప్పొద్దని చెప్పాలి. అవి మనుషులు కల్పించిన పద్ధతులు, మనకెందుకు? దేవుడు పెట్టలా. సాతాను దగ్గర ఆలోచన తీసుకొని మనుషులు పెట్టిన పద్ధతులు మనకెందుకు? ఆ దరిద్రం. మన దేవుడి రాజ్యాన్ని సిద్ధపడే వాళ్ళం. నమ్మకంగా దేవుని కొరకు బ్రతికితే తగిన సమయంలో దేవుడు అన్ని ఇస్తాడు, దీవిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అనగా పాపముతో నిండి ఉన్నవి, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అంటున్నాడు. ఆ సందర్భంలో చెప్పాడు ఏంటంటే, మీరు చేతులు చాచినా అంటే ప్రార్థన చేసినా నేను వినను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, నేను పట్టించుకోను అంటున్నాడు. నువ్వు ఎంత ఏడ్చినా నేను వినను అంటున్నాడు. ఎందుకంటే ఆ సందర్భంలో చెప్తున్నాడు, మీ అమావాస్య ఉత్సవంలో విడిచిపెట్టు, విగ్రహారాధన పండుగలు వాటిని చేయకాకండి. ఆ పండుగలు వచ్చాయని, దీపావళి వచ్చిందని దీపావళికి ఇంటిలో కనీసం కాకరపోతు కూడా కాల్చకూడదు. నువ్వు సాతాను వస్తాడు ఇంటికి. సంక్రాంతిని పాయసం చేసుకోవటం, భోగిని పొలగొనటం, ఆరాటం అని మాంసం తెచ్చుకోవటం, ఆ దరిద్రం మనకి ఎందుకు? అప్పుడు పిండి వంటలు చేయటం అవన్నీ చేయకూడదు. వాడి జోలికి వెళ్ళకూడదు. ఆ పండుగలే మనం అసలు ఆచరించకూడదు. అసలు మన దృష్టిలో అది పండగే కాదు, సైతాన్ పండుగలు. మనకెందుకు అవి? అవన్నీ నువ్వు పాటించకూడదు. కుక్క ఎదురు వచ్చింది, కుక్క చెవులు లోట్లోట కొట్టింది, పిల్లి ఎదురు వచ్చింది, వాడు దగ్గారు, వాడు తుమ్మారు, ఇంకేదో చేశారు, అసలు అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. కాసేపు కూర్చోమ్మా, వాళ్ళు తుమ్మారు, వేదోరాలు అడ్డం వచ్చింది, ఎదురు వచ్చింది, ఆగమ్మ. అమావాస్య ఉత్సవాలు లాంటివి. అవి కానీ చేసే వ్యక్తివైతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడంట, ఎంత ఏడ్చినా దేవుడు పట్టించుకోడంట. నచ్చదు ఆయనకి. ఎందుకంటే యేసయ్య ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరే ఒక దేవుడు లేడు. నువ్వు పాటిస్తే నీ ముఖం చూడ్డు, నీ ప్రార్థన వినడు. పాటించకూడదు. అవి సైతాన్ని, మనకెందుకు సాతాను పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు, వాటిని విడిచిపెట్టాలి. అది చేతుల్లో పాపం అంటే అది. ఇంకొకటి సామెతల గ్రంథం 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వర్ధిల్లుతాడు. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అని ఉండాలి లెక్క అక్కడ. కానీ కనికరం పొందుతాడు అన్నాడు. ఎందుకంటే వర్ధిల్లుతాడు అనే దానికంటే కూడా కనికరం అనేది చాలా గొప్ప విషయం. కనికరం అనగా కృప వచ్చిద్దంట. అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృప పొందుకుంటాడంట. కృపలో భూ సంబంధమైన పర సంబంధం అన్ని దీవెనలు ఉన్నాయి. కృప ఎప్పుడు వచ్చిందంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడికి కృప వచ్చింది. అతిక్రమము అంటే అక్రమము. వాక్యానుసారంగా నడవటం అనేది క్రమము, వాక్యానికి విరోధముగా నడవటం అనేది అతిక్రమము, అక్రమము అంటారు. సేవకుడిగా నేను వద్దు అన్నానంటే చేయకూడదు, అంతే.
నువ్వు భక్తి గలదా అని భక్తి గలవాడు అని అర్థం. నేను వద్దు అన్నాను అంటే నువ్వు చేసావు అంటే, చేస్తున్నావు అంటే నీకు విధేయత లేదు. అసలు మెయిన్ విధేయతలో సకల ఆశీర్వాదాలు ఉంటాయి, అవిధేయతలో సకల శాపాలు ఉంటాయి. సౌలు చేసిన పెద్ద తప్పేం కాదు కదా. ఏం చేసాడు? దైవజనుడు వద్దు అన్నాడు, వద్దన్నదే చేశాడు. ఏమయ్యాడు? మొత్తం పోగొట్టుకున్నాడు, జీవితం నాశనం అయిపోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నారు, మొత్తం ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు, మొత్తం పోయినాయి, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం తన రాజ్యము సింహాసనం మొత్తం పోయినాయి. సేవకుడి మాట వినలేదంతే. అది చిన్నదే కనిపించినా దానిలో చాలా పెద్ద తప్పు దాగి ఉంది. దైవజనుడు మాట, దేవుని మాట నీవు వింటావో నువ్వు బహుగా దీవించబడతావు. చెప్పిన మాట వినాలి. దైవ సేవకుని మాట వినటమే క్రమము, దైవ సేవకుడి మాట వినకపోవటమే నువ్వు అక్రమము. ఇక నా మాట లేదని నేను అరిసెనే చెప్పి నువ్వు మందిరం విడిచిపెట్టి ఇంకా వేరే మందిరానికి వెళ్ళినా పర్లో రాజ్యం పోవేకు నువ్వు. ఎందుకంటే సేవకుడికి నా దగ్గర నువ్వు అక్రమంగా ప్రవర్తించావు కదా. ఇంకోటి, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం. ఇన్ని సంవత్సరాలు వాక్యాలు చెప్పి సాతాను చేతిలో పడకుండా ప్రార్థన చేస్తే ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకో, నేను బాధపడినా నా పిల్లలన్నీ నాకు భారం ఉండేది, భారం కలిగి ప్రార్థన చేస్తా. నిన్న ఉదయం ప్రభు చెప్పాడు, సంఘంలో ఒక వ్యక్తి చనిపోతున్నాడని, విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి ఉదయం కూడా ప్రార్థన చేశా, తప్పించు ప్రభు, తప్పించు ప్రభు, కాపాడయ్యా కాపాడ. నాకెందుకు నేను మౌనంగా ఉండలా, నేను భారం అది. అదే నాకు ఇచ్చిన సంఘం కాబట్టి నాకు భారం ఉండేది సంఘం మీద, వేరే వాడికి ఎందుకు ఉండిద్ది? కనుక అక్రమముగా నడవకూడదు, తప్పది. నువ్వు ఎంత భక్తి గలదానో భక్తి గలవాడు ఇక్కడే కనపడిద్ది అంతే. సేవకుడు మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ప్రవర్తిస్తున్నావు అంటే అది అక్రమము. అక్రమము చేయవారు నా ఎద్దు నుండి పోండవతలు కట్టాడంట. ఒకరోజు ఆయన ముందు నిలబడాలి కదా, ఆ రోజు అంటాడు, నా సేవకుడి మాట నువ్వు వినలేదు, అది అక్రమం, పోవతల పో. అయ్యా నేను కానుకిచ్చే దశమాగా పరిచయం చేసి ఇవన్నీ చెప్పొద్దు, ప్రక్కకి వెళ్ళిపో, పోవతలకి. అక్రమంగా నడిచావు, నా సేవకుడి మాట వినలేదు నువ్వు. సేవకుడి మాట వినలేదంటే నా మాట వినలేదు నువ్వు, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించావు. అది అక్రమం అంటే. అలాగే ఇంకొక మాట చూడు, మార్కు సువార్త 1:18. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆ తర్వాత లూకా సువార్త 5:11 చూడు, ఇంకా క్లియర్గా ఉండిద్ది. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి. సమస్తమును విడిచిపెట్టారంట. అక్కడ వలలు విడిచిపెట్టారని రాయబడం, ఇక్కడ సమస్తం విడిచిపెట్టారంట. సమస్తం అనగా లూకా డాక్టరు, చేపలు పట్టేవాడు కాదు ఆయన. ఆయనే విడిచిపెట్టాడు, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. మత్తయ్య బిల్లు కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు, అది విడిచిపెట్టేశాడు. పేతురు అందరే చేపలు పట్టేవాడు, దాన్ని విడిచిపెట్టేశారు. సమస్త విడిచిపెట్టారంటే అందరూ కూడా ఏ పనులు చేస్తున్నారో అవన్నీ విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు, విడిచిపెట్టేశారు, సేవలో అడుగు పెట్టారు. ఇంకొకటి, సమస్తమును విడిచి ఆయనను వెంబడించిరి. ఒకటి, చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. 2, అతిక్రమం లేదా అక్రమాన్ని విడిచిపెట్టాలి. 3ది చెప్తున్నా, సమస్తాన్ని విడిచిపెట్టాలి, అన్నిటిని విడిచిపెట్టాలి. అన్నిటినంటే దేన్ని విడిచిపెట్టాలి? ఉద్యోగం విడిచిపెట్టాలా? వ్యాపారం విడిచిపెట్టాలా? ఇల్లు విడిచిపెట్టాలా? పొలాన్ని విడిచిపెట్టాలా? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని రాయబడింది. అనగా ఆయనను వెంబడించకుండా ఏది అడ్డు వస్తుందో వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ చదవకుండా ఏం అడ్డు వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఆదివారం మందిరానికి రాకుండా ఏం అడ్డు వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేయకుండా ఏం అడ్డుగా వస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఏం అడ్డు వస్తుందో, ఏ చెడ్డ అలవాటు అడ్డు వస్తుందో ఆ చెడ్డ అలవాటు విడిచిపెట్టాలి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా ఏది అడ్డుగా వస్తుంది, మనుషులైనా వస్తువులైనా, వాటిని విడిచిపెట్టాలి. అది ఆయన వెంబడించడం అంటే. ఆయన వెంబడించడం అంటే అన్ని చేసుకుంటూ ఆయన ఎంటర్ రావటం కాదు.
ఆయనకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన వాటిని చేయటమే ఆయన వెంబడించటం. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, భక్తి చేయనివ్వకుండా, దేవుని సంతోషపెట్టనివ్వకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకుండా ఏవేవి అడ్డుపడుతున్నాయో, అడ్డుగా ఉన్నాయో, ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వాటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి మనం వెంబడించగలము. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించును. వినటం వేరు, వెంబడించటం వేరు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఇక్కడ అందరూ వింటారు, కానీ ఆ మాట ప్రకారం అందరూ నడవరు. నేను చెప్పిన మాట విని ఎవరైతే నడుస్తారో వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు అని అర్థం. అది నేను చెప్పిన మాట నువ్వు వింటున్నావు, కానీ ఆ మాట ప్రకారం నడవట్లేదంటే నువ్వు దేవుణ్ణి వెంబడించట్లేదు. సమస్తాన్ని విడిచిపెట్టాలంట ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించిన వారినే దేవుడు గొప్పవారిని చేశాడు. ఆయన కఠినముగా వాక్యం చెప్పాడంట. కఠినముగా వాక్యం చెప్పినప్పుడు వామ్మో ఈయనంత కఠినంగా చెప్తున్నాడు ఏంటని చాలామంది ఆయన విడిచిపెట్టారంట. మళ్ళీ ఎప్పుడు ఇంక యేసయ్యని కలవలేదంట వాళ్ళు ఏమైపోయారు? యేసయ్యని విడిచిపెట్టాడు ఏమైపోతాడు? పాపంలో పడిపోతాడు, జీవిత నాశనం అయింది. చాలామంది నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. పేతురు, మీరు కూడా నేను విడిచిపెడతారా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉండగా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా అన్నాడు పేతురు. ఈ విషయాన్ని నీ సొంత మాటలు కాదు, ఇవి తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచాడు అన్నాడు. నేను ఎన్నో రూమ్లో చెప్తున్నా, అలిగేవాడు పర్వరాజుకి వెళ్ళరని. అలగకూడదు. నేను నిన్ను తిట్టి పోవసలకే మందిరంలోకి రావద్దని చెప్పినా నువ్వు మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు పరలోక రాజ్యాలు ఉంటావు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దైవ సేవకుడు వెంబడిస్తున్నావు అర్థం. చిన్నదాన్ని పెద్దదానికి అలిగి నువ్వు మందిరం విడిచిపెట్టి వెళ్ళావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పరలోక రాజ్యం ఉండదు, దీవెన ఉండదు. సైతాన్ చేతిలో పడతావు, జీవితం నాశనం అయిపోద్ది. మాట వింటున్నావు, చెవులతో విన్నావు, మాట ప్రకారం నడుచుకుంటున్నావా? మాట ప్రకారం నడుచుకుంటే సేవకుడిని వెంబడిస్తున్నావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు అని అర్థం. దేవునికి స్తోత్ర చెప్పలేదు గట్టిగా హల్లెలూయా. కనుక చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. నువ్వు సేవకుడిని వెంబడిస్తే దేవుణ్ణి వెంబడించినట్లే. సమస్తాన్ని విడిచిపెట్టాలంటే సమస్తం అనగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని చిత్తము చేయకుండా, దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా, దేవుణ్ణి సంతోషపెట్టకుండా, దేవుని పరిచయం చేయకుండా, దేవునికి ఇవ్వకుండా ఏవి అడ్డు వస్తున్నాయో వాటిని విడిచిపెట్టు. ఎవరు వద్దని చెప్తున్నారో వారిని విడిచిపెట్టు. దేవుని పని చేయొద్దంటావేంటి? దేవుని పని చేయొద్దు, దైవ సేవకుడు చెప్పిన మాట వినొద్దని చెప్పేది సైతానే కదా. అర్థమవుతుందా? దైవ సేవకుడు మాట వినవద్దు, ఆయన అంతే చెప్తాడులే, వినొద్దు అని చెప్పేది సాతాను. సాతాను మనుషులు. వారిని విడిచిపెట్టాలి. వాడిని విడిచిపెడితేనే నువ్వు ఆత్మీయ ఎదుగుతావు. నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, దైవ సేవకుడు వెంబడిస్తున్నావు అర్థం. అలా వెంబడించినప్పుడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఎలా ఉన్నావో వాటిని విడిచిపెట్టలేకపోతున్నావా? ప్రభుని అడుగు, ఏమని? ప్రభువా, నాలో ఈ పాపం ఉంది, ఈ చెడ్డ అలవాటు ఉంది, విడిచిపెట్టలేకపోతున్నా. విడిచిపెట్టలేని బలహీనుడను, విడిచిపెట్టలేని బలహీనురాలని నేను. విడిచిపెట్టే బలవంతుడుగా, విడిచిపెట్టే బలవంతురాలుగా నన్ను మార్చు అని దేవుడిని బ్రతిమలాడుకోవాలి. దేవుడు పాపాన్ని తీసేయడు, దాన్ని మనమే విడిచిపెట్టాలి. నీ దగ్గర నుంచి పాపాన్ని దేవుడు తీసేయడు. తీసేస్తే నువ్వు మళ్ళీ తెచ్చుకుంటావు కదా. అర్థం కదా? నీ దగ్గర నుంచి తీసి దూరంగా పడితే నువ్వు తెచ్చుకుంటావు మళ్ళీ. నీకు ఆ మనసు ఉంది, అందుకని దేవుడు తీసేయడు. అసలు నువ్వే తీసేయ అంటాడు. అసలు నీకు ఆ మనసు ఉండకూడదు, ఆ మనసుని విడిచిపెట్టు. మనమే విడిచిపెట్టాలి పాపాన్ని. అప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా, నాలో ఈ సిగరెట్ అనే పాపం ఉన్నది, ఈ మందు అనే పాపం ఉన్నది, పానుపరాగ్ అనే పాపం ఉన్నది, సీరియల్ అనే పాపం ఉన్నది, సినిమా అనే పాపం ఉన్నది, అక్రమ సంబంధం పాపం ఉన్నది, బూతులనే పాపం ఉన్నది, అబద్ధాలనే పాపం ఉన్నది, సాడీలనే పాపం ఉన్నది. దీన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నా, విడిచిపెట్టలేకపోతున్నా. దీనిని జయించే కృప నాకు ఇవ్వని ప్రతిరోజు దేవుడిని అడగాలి. ఎందుకు? నేను జయించి
నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం కూర్చొని ఇస్తానన్నాడు. సాతాను శక్తులు మొత్తాన్ని పాతాళంలో బంధించగలడు. ఎందుకు ఉంచాడు భూమి మీద సాతాను శక్తుల్ని? ఎందుకంటే ఇప్పుడు కరాటే నేర్చుకున్నావు, నీతో పాటు కరాటే నేర్చుకున్న వాడు వచ్చినప్పుడు వాడితో నువ్వు పోరాడి గెలిస్తేనే నువ్వు గెలిచినట్టు. ఎవడు లేడనుకో నువ్వు గెలిచినట్టు అయితే. నీ అంత సమానంగా కరాటే నేర్చుకున్న వాడు వస్తే నువ్వు వాడిని కొట్టి వాడిని జయించగలిగితే, పడగొట్టగలిగితే అప్పుడు నువ్వు జయించినట్టు. అందుకని మీరు జయిస్తే నా రాజ్యానికి వస్తారు అన్నాడు. అందుకని సాతాను శక్తులను భూమి మీద ఉంచాడు. అవి మన దగ్గరకు వస్తాయి, వాటిని మనం జయించాలి. అవి చెడ్డలవాటు తీసుకొని వస్తాయి, చెడ్డలవాటిని మనం జయిస్తూ ఉండాలి. జయించినప్పుడే పరలోక రాజ్యం ఇస్తాడు. సాతాను శక్తులను బంధించమని చెప్పాలా దేవుడు, గద్దించాలి వాటిని. ఒకరోజు దేవుడే వాటిని బంధిస్తాడు, కింద పాత్రలు బంధిస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేపిస్తాడు మన చేత. సాతాను శక్తులు బంధిస్తాడు కాబట్టి భూమి మీద సాతాను శక్తులు ఉండవు. కాబట్టి గొడవలు ఉండవు, తగాదులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, అనుమానాలు ఉండవు, అవమానాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు. ఈ చెడు అనేది ఏమి ఉండదు భూమి మీద. ఎందుకు? సాతానే కదా చెడు చేయమని ప్రేరేపించేది. సాతాను శక్తులు మొత్తం పాతాళం బంధిస్తే ఇంకెందుకుంటుంది? ఆ ప్రేరేపణ రాదు, అందరూ బాగుంటారు, గొడవలు ఉండవు, తగ్గింపు ఉండిద్ది, విధేయత ఉండిద్ది, త్వరలోకి ఉన్నట్టు ఉండిద్ది భూమి మీద 20 సంవత్సరాలు, 1000 ఏళ్ళు పరిపాలన. సాతాన్ని బంధిస్తాడు సాతాను శక్తులు, ఇప్పుడు బంధించడు. వాటిని మనం జయించాలి. మనకు పోటీ, యుద్ధం, వాటితో పోరాడాలి, మనం వాటిని జయించాలి. చెడ్డ అలవాట్లు ఉన్నాయి ప్రభువా, విడిచిపెట్టలేకపోతున్నాను, విడిచిపెట్టే కృప నాకు ఇవ్వు, ఈ చెడ్డ అలవాటిని జయించే కృప నాకు ఇవ్వు అని ప్రతిరోజు దేవుణ్ణి అడుగు. జయించే అభిషేకం నాకు అడుగు, వాటిని జయించి అభిషేకం ఇస్తాడు. అభిషేకం పొందుకొని చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాలి, జయించాలి. దేవునికి స్తోత్రం. మోకరొచ్చట ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవ, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఆత్మస్వరూపిగా మా మధ్య దిగి వచ్చి మీ దాసుడు నన్ను మరుగుపరచి సంగముతో బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రం. చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలని, గుడారంలో ఉన్నటువంటి పాపాన్ని కూడా, దుర్మార్గంలో విడిచిపెట్టాలని, అప్పుడే మేము నిర్దోషులుగా మార్చబడతాము, ఎంచబడతాము, అన్ని దేవుళ్ళు పొందుకొని సంతోషంగా ఉంటామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. చేతుల్లో పాపం అనగా కుడి చెయ్యి, మేలు అని తెలిసి మేలు చేయటం లేదేమో, అది కుడి చేయని, కుడి చేతిలో పాపం అని. కీడు అని తెలిసి కూడా కీడు చేస్తూ ఉన్నారేమో, అది ఎడమ చేయిలో పాపం అని. లేదా సిద్ధాంతాలు, ఈ వాస్తులు, ఈ అలవాట్లు, ఆచారాల పద్ధతులు, విగ్రహానికి సంబంధించి పాటించటం, ఇది చేతుల్లో పాపం అని. ఈ పాపాన్ని విడిచిపెట్టాలని, విడిచిపెట్టినప్పుడు సంతోషించగలమని మీరు తెలియజేశారు. రెండోదిగా అక్రమాన్ని విడిచిపెట్టాలని, వాక్యానుసారముగా నడవకపోవటమే అది అక్రమం అని. వాక్యానికి విరోధంగా నడవటం, సేవకుల మాటకి విరోధంగా నడవటం, విరోధంగా ప్రవర్తించటం, అది అక్రమం అని. అక్రమం చేయవారులా నా యొద్ద నుండి తొలగిపడని, త్రోసివేయపడతారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. వాక్యానుసారంగా నడవటమే క్రమము, వాక్యానుసారంగా నడవకపోవటమే అది అక్రమము. ఈ సేవకుని మాట ప్రకారం నడవటమే క్రమము. సేవకుని మాట వినకుండా నడవటం అనేది అక్రమం, అతిక్రమం. అది అక్రమం విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలని తెలియజేశారు. మూడోదిగా శిష్యులు సమస్తమని విడిచిపెట్టి దేవా నిన్ను వెంబడించారని. సమస్తం విడిచిపెట్టాలి అనగా నిన్ను వెంబడించకుండా, అనగా వాక్యము చదవనీయకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా, కానుక ఇవ్వనీయకుండా, పరిచర్య చేయనీయకుండా, దశంభాగం ఇవ్వనివ్వకుండా, ఆత్మీయతతో ఎదగకుండా, పరిశుద్ధతలో, ప్రేమలో, విశ్వాస, విధేయతలో, భక్తిలో, వినయ భయభక్తులు ఎదగకుండా, ఏదైతే అడ్డుపడుతుందో, ఎవరైతే అడ్డుపడుతున్నారో, ఏ పరిస్థితులు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడే దేవా నిన్ను వెంబడించినట్లు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం. విడిచిపెట్టలేకపోతే ప్రభువా ఫలాన్ని విడిచిపెట్టలేకపోతున్నానని, విడిచిపెట్టే బలవంతురాలుగా నన్ను మార్చని ప్రార్థన చేసుకోవాలని, ఈ చెడ్డల బట్టి జయించేటువంటి కృపచేత, అభిషేకం చేత నన్ను నింపని, అలాంటి ప్రార్థన చేత నాకు ఇవ్వని బ్రతిమలాడుకోవాలని ప్రభువా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఇతబడిన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించి బయలుదేరి పెడుతున్న మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచు. సకల క్షేమ గమ్యం చేరడానికి కృప చూపించు. నీ నామానికి మాత్రమే మై తెచ్చుకోమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.
మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధిసము చేరిన మనకున్న ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యముగా వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ముగించబడింది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను.